చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడే ఆటోలు అయితే మనకు టేకాకులు అయితే అరిటాకులు అయితే రావడం జరిగిందనమాట. రేపు సుదర్శన హోమం ఉంది కదా, సో దానికి సందర్భంగా అయితే మనకు ఆకులు అయితే తీసుకురావడం, మనకు అరటి చెట్టు ఆకులు అయితే తీసుకురావడం జరిగింది, అరటాకులు. సో చూసుకోవచ్చు అక్కడైతే అన్న వాళ్ళు అయితే ఛాయ్ తాగుతున్నారు, కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. సో టైం వచ్చి మనకు ఈవినింగ్ 6:33 అవుతుంది అనమాట. చూసుకోవచ్చు ఇప్పటి వరకు అయితే ఉన్న వర్క్స్ ఏంటంటే మనకు పైన అయితే రేకులు షెడ్లు అయితే పెట్టేసి మనకి ఇక్కడ కర్రలు అయితే పెట్టేసుకున్నారు అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కర్రలు పెట్టేసుకున్నారు. మనకి వెనక సైడ్ పోలింగ్ చూసుకోవచ్చు, మనకు ఫిక్స్ చేశారనమాట. ఏవైతే ఇక్కడ రాడ్లు పెట్టారో ఈ 70 ఫీట్ పోల్కి అయితే పై దాకా తీసుకుపోయారో ఈ వెల్డింగ్ చేసి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ బోన్ లాగా అయితే మనకు ఈ మన వెనకాల కూడా అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది అనమాట. చూసుకోవచ్చు ఈ విధంగా పైకి అయితే మొత్తం లాగేసుకొని టాప్ వరకు అయితే తీసుకువెళ్ళారనమాట. సో ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి అప్డేట్ అయితే మనకు చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది. రేపు మార్నింగ్ ఎవరన్నా రావాలనుకునేవారు త్వరగా వచ్చేసి మనకు మార్నింగ్ 10కి అయితే మనకి ఇక్కడ సుదర్శన హోమం అయితే జరుగుతుంది. ఎవరైనా మొక్కుకునే వాళ్ళు కానీ, అలాగే టెంకాయలు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకునే వాళ్ళు కానీ, అదేవిధంగా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం తొందరగా రావడానికి అయితే ప్రయత్నించండి. సో ప్రతి అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. చూసుకోవచ్చు వర్షం పడ్డది, ఇంతకుముందే జస్ట్ వర్షం పడ్డది, ఇట్లా వర్షం పడ్డ ఎమ్మటినే మళ్ళీ మేమైతే వీడియో తీయడం స్టార్ట్ అయింది. కొంచెం అంటే ఇప్పుడే వర్షం తగ్గిందనమాట. సో మళ్ళీ ఎమ్మటినే అయితే మీకు వీడియో కవర్ అయితే చేస్తున్నాము. సో ఇక మేము కూడా ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ వెళ్ళి మార్నింగ్ అయితే మీకు అప్డేట్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. సో చూసుకోవచ్చు అన్నవారు అయితే మొత్తానికైతే ఆల్మోస్ట్ అయితే మనకైతే వెల్డింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయితే మనకు ఒక 20% అయితే కంప్లీట్ అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఇదే బేస్ మీద వచ్చేసి మనకైతే వినాయకుడు అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. సేమ్ మెయిన్ బేస్ అనమాట ఇదే, మనకు గణేశుడు వచ్చి కూర్చున్న బేస్ అయితే ఇదే అనమాట, సేమ్ బేస్. చూసుకోవచ్చు మనకు. సో అన్న వాళ్ళు అయితే కూడా ఇక్కడైతే మనకు షార్ట్ మనకి ఇక్కడ కట్టడం అయితే జరుగుతుంది. సో మనకు చూసుకోవచ్చు అన్న డైమండ్ అన్న ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. ఒకసారి చూసుకోవచ్చు మన అన్న అయితే. సో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే మనకైతే అరటాకులు అయితే కట్టడం జరుగుతుంది మనకి ఇక్కడ. సో విధంగా అయితే మనకు ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి ఏ విధంగా కడుతున్నారు అన్నవాళ్ళు. అదేవిధంగా చూసుకోవచ్చు మనకు అన్నవాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత మనకి లిఫ్టింగ్ మొత్తం వరకు అయిపోయినాక మనకైతే స్టార్ట్ అయిపోతుంది మొత్తం వరకు అయితే. ఈ మెయిన్ బేస్ మీద వచ్చి మనకు గణేశుడు అయితే కూర్చుంటాడు అనమాట. ఇక్కడనే మొత్తం తల కానీ, అదేవిధంగా మనకు తొండం కానీ, కాళ్ళు కానీ మొత్తం A to Z అయితే ఇక్కడనే కూర్చొని అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ మండపం చూసుకోవచ్చు ఒకసారి మొత్తానికైతే అయిపోయింది అనమాట. ఈ మండపం రేకులు ఈగులు మొత్తం వేసేసారు టోటల్గా. మనకు బాడీ చూసుకోవచ్చు పైదాకా, బిల్డింగ్ పైదాకా వెళ్ళిపోయింది అనమాట. అన్న వాళ్ళు అయితే మొత్తానికైతే మనకు కట్టెలు పైదాకా తీసుకెళ్లారు. చూసుకోవచ్చు ఏ విధంగా కట్టారనేది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కట్టె మీద కట్టె కట్టి మనకు శీలతో అయితే కొట్టి పైదాకా తీసుకెళ్లడం జరిగింది. సో పైకి వెళ్ళాక టాప్కి వెళ్ళాక అయితే మనకైతే రేకులు అయితే పడడం జరుగుతుంది అనమాట. సో ఆ షెడ్ అయితే కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఒకసారి బ్లాగ్ అయితే చేయడం జరుగుతుంది. డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరైతే ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అదేవిధంగా మనకు పాత వాళ్ళైతే మనం లైక్ చేసి షేర్ చేయండి గైస్, ఇంకా ప్రతి ఒక్కరికి తెలియడానికి. సో చూసుకోవచ్చు టైం వచ్చేసి మనకు 6:30 అయితే అయిపోతుంది, ఆల్రెడీ అయిపోయింది. సో మొత్తానికి అయితే ఎగ్జాక్ట్లీ టైమింగ్ వచ్చేసి అయితే మనకు 6:36. సో ఈ బ్లాగ్ అయితే మళ్ళీ మొత్తం నైట్ లోపు నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు ఏ విధంగా అన్న వాళ్ళు అయితే మనకు రేపటికి అయితే ఇప్పుడిప్పుడే మనకు ముందు జాగ్రత్త అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో చూడొచ్చు మనకు అన్న వాళ్ళు అక్కడ చూడొచ్చు మనకు సుదర్శన్ రాజ్ కుమార్ అన్న వాళ్ళు, అదే అక్కడ విజయలక్ష్మి అక్క అక్కడైతే కూర్చొని ఛాయ్ తాగడం జరుగుతుంది అనమాట. సో చూసుకోండి అంతా మన వాళ్ళంతా కష్టపడుతున్నారు యూట్యూబర్లు అయితే, మొత్తం మన ఫ్రెండ్స్ అనమాట. చూసుకోవచ్చు ఏ విధంగా. నువ్వంటే చెప్పు ఒకసారి హాయ్. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మన అరిటాకులు కూడా ఇక్కడ పెట్టేయడం జరిగింది. మనకైతే ఇక్కడ మనకి ఇక్కడ లోపల అయితే మనకు గణేశుడు అయితే ఉన్నాడు, అమ్మవారు కూడా ఉంది అనమాట. సో అలాగే మనకి హైదరాబాద్ భవనం దగ్గర అయితే మనకి ఇక్కడ గుడి దగ్గర కూడా అయితే మండపం దగ్గర అయితే మనకు పెట్టేశారనమాట. ఇక్కడ అరటి మొక్కలు మనకి దేవుని దగ్గర కూడా పెట్టేశారు. సో లోపలికి వెళ్ళి చూసేసుకుందాం. మనకి ఇక్కడ అయితే ఎగ్జిబిషన్ లాగా అయితే మనకు 1954 నుంచి అయితే మనకి ఇక్కడ గణేశులు స్టార్టింగ్లో ఎప్పటి నుంచి పెట్టారు, ఒక్క అడుగుతోటి స్టార్ట్ చేసుకొని ఇక్కడ ప్రతి ఇయర్ అయితే అడుగు పెంచుకుంటూ వచ్చారనమాట. చూసుకోవచ్చు మొత్తం బ్యానర్లో 1956, 1965, 1954 నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు మొత్తం ఇయర్ మొత్తం చూపిస్తాం. చూడండి ఒకసారి రౌండ్గా ఒకసారి లుక్ అయితే వేపిస్తాను. చూసుకోవచ్చు ఏ విధంగా కనిపిస్తుందో మీకు. ప్రతి ఇయర్లో అయితే ఈ విధంగా అయితే మనకు పెట్టారని, ఏ ఇయర్లో ఏ విధంగా పెట్టారని మొత్తం డిస్ప్లే అయితే చూపిస్తున్నారన్నమాట. ఇక్కడ మనకు ఒక రూమ్లో అయితే ఉందన్నమాట మొత్తం ఎగ్జిబిషన్ లాగా. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది మొత్తము ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ 2016 వరకు అయితే బ్యానర్లు ఉన్నాయి. యాక్చువల్ అయితే 2023 వరకు అయితే ఉంది.
చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 365 డేస్ వినాయకుడు అయితే ఈ మందిరంలో అయితే ఉంటాడు అనమాట. అదేవిధంగా చూసుకుంటే పక్కన అమ్మవారు కూడా ఉన్నారు, మనకు చూసుకోవచ్చు. అమ్మవారు అయితే సింహం వెనకాల మనకు చేతులు బ్యాక్గ్రౌండ్తో మనకు పైన తలల పైన కూడా మనకు పడగలతో అయితే అమ్మవారు చూడండి ఎన్ని తలలు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మన కాళ్ళు స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా చూసుకుంటే మనకు వినాయకుని ఎదురుగానే మనకైతే శివుడు అయితే ఉన్నాడు. వచ్చేసి ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే. సో ఈరోజు అయితే మొత్తం అప్డేట్ చూపిస్తూనే ఉంటాను. అసలు బయట ఇంకా ఎంతవరకు వర్క్ జరుగుతుంది అనేది మొత్తం చూపిస్తుంటాను అన్నమాట. సో చూసుకోవచ్చు ప్రతి గుంజల దగ్గర అయితే మనకు అరటి ఆకులు అయితే కడుతున్నారు అన్నమాట. అరటి మొక్కలు అయితే మనకు షో రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అయితే రేపు మొత్తానికైతే మనకు కైలాస్ బడా గణేష్ దగ్గర అయితే మొత్తానికైతే ప్రతి గుంజల దగ్గర అయితే మనకు అరటి మొక్కలు అయితే కట్టడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు. అన్న వాళ్ళైతే అక్కడ వెల్డింగ్ కూడా జరుగుతుంది, వెల్డింగ్ వర్క్ కూడా జరుగుతుంది. చూసుకోవచ్చు. అన్న వాళ్ళైతే వర్షం తగ్గాక కూడా వర్క్ అయితే చేస్తున్నారు. వర్క్ అయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు 12 అవర్స్ ఒకరు అన్నట్టు బ్యాచ్లు అయితే ఉన్నారన్నమాట. సో అన్న వాళ్ళు 24 అవర్స్ చేశాక వేరే అన్న వాళ్ళు కూడా 24 అవర్స్ నిద్ర లేకుండా అయితే రాత్రి పగలు కష్టపడుతూనే ఉన్నారు అన్న వాళ్ళు అయితే. సో చూసుకోవచ్చు ఏ విధంగా అన్న వాళ్ళు కష్టపడుతున్నారో ఒకసారి చూడండి.